సో నా పేరు శివ, అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి మరొక ఇంపార్టెంట్ విషయం నేను చెప్పబోతున్నాను. వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరి తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అదే కాకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ అందరూ చేరుకుంటాయి, చాలా మందికి ఉపయోగపడతాయి. సో ప్లీజ్ లైక్. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఈపీఎఫ్ సంబంధించిన క్వైరీ సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్ ఉంది, నన్నైతే కాంటాక్ట్ అవ్వచ్చు. నా వాట్సాప్ నెంబర్ ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేశాను. వాట్సాప్ ద్వారా మాత్రమే నన్నైతే కాంటాక్ట్ అవ్వండి. అయితే ఈ వీడియోలో సో మీరు ఎక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో మనకి ఈపీఎఫ్ వెబ్సైట్లో ఒక విషయాన్ని అయితే ఇక్కడ స్క్రోల్ చేస్తున్నారండి. ఓకేనా. సో పాస్బుక్ కూడా మనకి యాక్టివ్గా పనిచేయట్లేదు, చాలామందికి అందులో ఉన్న డీటెయిల్స్ అనేవి అప్డేట్ కావట్లేదు కదా. అయితే వీళ్ళు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ వీళ్ళు మెయింటెనెన్స్ షెడ్యూల్ అనేది నిర్వహించారండి 13వ తారీఖు నుంచి, అంటే రాత్రి 13 రాత్రి నుంచి అది 17వ తారీఖు వరకు ఉంటుందన్నమాట. ఓకేనా. అయితే మీరు ఏంటంటే మీ పాస్బుక్ అయితే యాక్సెస్ చేసుకోవచ్చు, బట్ మీకు ఏవైనా రావాల్సిన బకాయిలు కానివ్వండి, లేకపోతే మీరు పిఎఫ్ విత్డ్రా పెట్టినప్పుడు సో ఆ అమౌంట్ మీకు అప్డేట్ కాకపోవడం కానివ్వండి, లేకపోతే మీకు రావాల్సిన ఈ మంత్ సంబంధించిన ఏదైతే కాంట్రిబ్యూషన్ ఉందో అది షో చేయడం కానివ్వండి, ఇట్లాంటి విషయాలన్నీ కూడా మీకు షో చేయవన్నమాట. అంటే మీకు అప్డేట్ అవ్వనమాట. ఓకే, అక్కడ రిఫ్లెక్ట్ అవ్వవు మనకి పాస్బుక్లో. ఓకేనా. సో అట్లాగే చాలామంది డేట్స్ అనేవి ఏవి జేడీ ద్వారా మాడిఫికేషన్ చేస్తున్నారు కదా, జాయిన్ డిక్లరేషన్ ద్వారా ఎగ్జిట్ డేట్ కానివ్వండి, జాయినింగ్ డేట్ కానివ్వండి, ఇట్లాంటివి. సో అవి కూడా మీకు పాస్బుక్లో త్వరగా రిఫ్లెక్ట్ అవ్వవు, కొంచెం టైం అయితే పడుతుంది అనమాట. సో మనకి షార్ప్గా ఇప్పుడు కూడా ఇప్పటివరకు మనకి అవ్వలేదు, ఎందుకంటే ఇప్పటివరకు మనకి మెయింటెనెన్స్ షెడ్యూల్ అనేది ఏదో టైంలో జరుగుతుంది కదా, అందుకే మనకి షార్ప్గా అవ్వట్లేదు, కొంచెం టైం పడుతుంది అనమాట. మనం డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది చేంజ్ చేసినప్పుడు. అయితే ఇక్కడ వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకేనా. అదే విషయాన్ని మెయింటెనెన్స్ షెడ్యూల్ ఎప్పటికప్పుడు జరుగుతుంది కాబట్టి, అయితే ఇప్పుడు మనకి 13 నుంచి 17 తారీఖు వరకు జరుగుతుంది. సో ఈ టైంలో అయితే మీకు ఏదైనా పిఎఫ్ విత్డ్రా పెట్టినప్పుడు మీకు సెటిల్ అయిన అమౌంట్ అది మీకు అదే షో చేయడం. ఓకేనా. సో అంటే సెటిల్ అయినా కానీ అదే అమౌంట్ చూపిస్తుంది. ఒకవేళ మీరు కన్ఫ్యూజ్ పడుతుంటారు, అదే నాకు సెటిల్ అయింది కదా, అమౌంట్ ఇక్కడ మైనస్ అవ్వలేదండి అని చెప్పేసి. ఓకే. సో అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అట్లాగే మీకు రావాల్సిన కాంట్రిబ్యూషన్ కూడా అప్డేట్ అవ్వదన్నమాట. ఓకే. అయితే ఇక్కడ సెటిల్మెంట్ చేసేవారు చాలామంది ఫైనల్ సెటిల్మెంట్ చేస్తుంటారు కదా. సో ఈ టైంలో అట్లాంటి వాళ్ళు కాస్త జాగ్రత్త వహించి మీరైతే సెటిల్మెంట్ చేసుకోండి. ఎందుకంటే 50,000 కంటే ఎక్కువ దాటింది అనుకోండి, మీ సర్వీస్ అనేది 5 సంవత్సరాల లోపు ఉండి, అట్లా టైంలో మనం ఏంటంటే 15G సబ్మిట్ చేయాలి. 15G సబ్మిట్ చేసామంటే అక్కడ అమౌంట్ అనేది ఎంతైతే రిఫ్లెక్ట్ అవుతుందో ఆ అమౌంట్ మనం మెన్షన్ చేయాలన్నమాట 15Gలో. ఓకే. సో ఆ 15Gలో మనం అమౌంట్ అనేది ఎగ్జాక్ట్గా ఎంతైతే ఉందో ఎంప్లాయ్ షేర్ అదే మనం మెన్షన్ చేయాలి. ఇన్ కేసు మీకు అప్డేట్ కాకపోయింది అనుకోండి, సో అప్పుడు మీకు ఇష్యూ అవుతుందన్నమాట. ఓకే. సో ఎగ్జాక్ట్గా అక్కడ ఉన్న అమౌంటే మనం మెన్షన్ చేయాలి కాబట్టి మీరు 18వ తారీఖు తర్వాత మీరు ఏదైనా ఫైన్ సెటిల్మెంట్ చేయండి. ఇక అంటే మీకు రావాల్సిన బకాయి ఏదైనా మిగిలిపోయి ఉంటే కనుక, సో అట్లాంటి వాళ్ళు చెప్తున్నాను. ఓకే. ఈ విషయాన్ని గమనించాలి. మనకేంటంటే 13వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు మెయింటెనెన్స్ షెడ్యూల్ అనేది ఈపీఎఫ్ పాస్బుక్లో జరుగుతుందన్నమాట. మనం బ్యాలెన్స్ ఎట్లాంటి చెక్ చేసుకోవచ్చు, యాక్సెస్ చేయొచ్చు పాస్బుక్ని. అయినా కానీ కొన్ని విషయాలు మనకి ఓటీపీ రాకపోవడం కానివ్వండి, ఒక్కోసారి వెబ్సైట్ ఓపెన్ కావడం అట్లాంటివి కూడా జరగవచ్చు. బట్ పాస్బుక్ పోర్టల్ అయితే ఓపెన్ అవుతుంది. ఓకేనా. ఈ విషయాన్ని గమనించాలి. బట్ ఏంటంటే మనం చెక్ చేసుకుంటాకే, జస్ట్ మనం యాక్సెస్ చేయడానికే మన డీటెయిల్స్ అనేవి త్వరగా అప్డేట్ అవ్వ అందులో పాస్బుక్లో. ఈ విషయాన్ని చెప్తున్నారు. 18వ తారీఖు నుంచి అంతా ప్రాపర్గా పనిచేస్తుందని చెప్పేసి అయితే వీళ్ళు క్లియర్గా చెప్పారు. ఈ అసౌకర్యానికి చింతిస్తున్నాము అని చెప్పేసి కూడా మనకు క్లియర్గా చెప్తున్నారు ఈ విషయాల్లో. ఓకేనా. సో ప్రతి ఒక్కరికి విషయం తెలియాలి అన్న ఉద్దేశం చెప్తున్నానండి. ఓకేనా. సో పాస్బుక్లో మనకు డీటెయిల్స్ అనేవి కూడా చూసుకోవచ్చు, ఇష్యూ ఏమి ఉండదు. ఓకే. బట్ ఏంటంటే మనకు రావాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో అదైతే త్వరగా అప్డేట్ అవ్వదు. ఒకవేళ మీరు సెటిల్మెంట్ చేసినప్పుడు కూడా ఈ అమౌంట్స్ అనేవి ఎట్లాగే కనిపిస్తాయి అనమాట, ఎట్లానే షో చేస్తాయి. చూసారు కదా. సో ప్రతి ఒక్కరికి విషయం తెలియాలని ఉద్దేశం చెప్తాను. ఇంకా మీకు ఏం డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నన్ను కాంటాక్ట్ అవ్వాలంటే నా వాట్సాప్ నెంబర్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో వాట్సాప్ ద్వారా మాత్రమే కాంటాక్ట్ అవ్వండి. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియో కింద లైక్ ఉంది, లైక్ చేసి మన సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మళ్ళీ తెలుసుకునే వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.